మార్నింగ్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక గురించి ఒకసారి మనం చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్త మరణ విహంగం. ఇది మాత్రం మరణ విహంగమానాలో మరణం బుద్ధంగా తెలియదు, కానీ ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటి మధ్యాహ్నం లండన్కి బయలుదేరినటువంటి ఏదైతే ఎయిర్లైన్ ఇండియన్ బోయింగ్ విమానం ఏదైతే బయలుదేరిందో ఆ ప్రమాదం అనేది చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే ఆ విమానం కుప్పకూలడం, టేకాఫ్ సమయంలో కుప్పకూలటం అనేది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతి గురి చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ విధంగా జరగటం అనేది అందరినీ నిన్న ప్రయాణించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు మొత్తం యావత్ భారతదేశంలో ఎంతో మంది ఈ టేకాఫ్ సమయంలో జరిగినటువంటి విజువల్స్ చూసి ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టేకాఫ్ 5 నిమిషాల్లోనే ఆ విధంగా జరగటం ఒక్కసారిగా తీవ్రతను ఎక్కువగా చేసిందనే చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ ఎయిర్లైన్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ బోయింగ్ విమానం 787 మొదట ఢిల్లీ నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి తర్వాత అహ్మదాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఉందో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. అక్కడి నుంచి లండన్ వెళ్ళాలి. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, గుజరాత్ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పటికే మధ్యలోనే ఒక ప్రయాణికుడు పెట్టినటువంటి ఏదైతే వీడియో ఉందో అది బాగా హైలైట్ అయింది. అక్కడ ఉన్నటువంటి లోపల ఎయిర్లైన్ ఇండియాకి సంబంధించినటువంటి బోగీలో ఎక్కడ ఏసీ పని చేయట్లేదు, డిజిటల్ స్క్రీన్లు పని చేయట్లేదు, టెక్నికల్గా చాలా ఇబ్బందిగా ఉంది, ప్రయాణం చాలా ఘోరంగా ఉంది అంటూ అతను ఆల్రెడీ ఒక విజువల్స్ దానికి సంబంధించినట్టు ఒక వీడియో అతను పర్సనల్గా ఒక వీడియో తీసుకొని అతను ఒక వీడియో విడుదల చేశాడు. ఇప్పుడు ఆ వీడియోని ఆధారంగా చేసుకొని కొంతవరకు దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇది టెక్నికల్ లోపమా, ఏ విధంగా జరిగింది అర్థం కాని పరిస్థితి. దీన్ని ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది సాంకేతిక లోపం అనుకోవటానికి జరిగినట్టు కొన్ని మాజీ సంబంధించినటువంటి ఎవరైతే సంబంధించినటువంటి పైలట్లు ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి కారణాలు చూస్తూ ఉంటే ఇది ఎక్కడ లోపం జరిగింది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎయిర్లైన్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ బోగీలు ప్రమాదం అవడానికి పెద్దగా చెప్పుకోదగ్గటువంటి భారీ కారణాలు కూడా కనబట్ల. ఎందుకంటే ఇది 787 అనేటువంటి ఏదైతే ఉందో ఈ విమానం మొదటగా ఇదే ప్రాణాంతకంగా జరిగినటువంటి భారీ ప్రమాదం అనేది ఇదే. ఎందుకంటే ఇది ప్రమాదానికి తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే 242 మంది ప్రయాణికుల్లో 241 మంది చనిపోయారంటే మొత్తానికి ఒకరు బతికారు, మొత్తానికి చనిపోయారంటే ప్రమాద తీవ్రత స్థాయి ఏ విధంగా ఉందో మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి పరిణామం చూస్తే అందరూ ఒక్కసారిగా మొత్తం యావత్ దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ప్రమాదం అని చెప్పుకోవాలి. ఈ కుప్పకూలినటువంటి విమానం ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలి. మధ్యాహ్నం 1:47 ఇది టేకాఫ్ అయింది. అయిన 5 నిమిషాల్లోనే గాల్లో 5 నిమిషాల్లోనే చక్కగా ఒక్కసారిగా ఎంత స్పీడ్ తెలిందో అంతకంటే అంత స్పీడ్గా ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి దురదృష్టం ఏంటంటే అది టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత ఒక్కసారిగా నేల మీద కుప్పకూలే సమయానికి అక్కడ ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పైన ఆ స్లాబ్ పైన ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడ ఘోరం ఏంటంటే ఎక్కడ జరిగిందంటే భారీగా ప్రాణ నష్టం కూడా. అవి ఎప్పుడైతే టెక్నికల్ లోపం అని వాళ్ళకి అర్థమైందో పైలట్లకి అవి ఆ విమానం ఎక్కడైతే దించాలనే సమయం కూడా వాళ్ళకి ఆ టెక్నికల్ లోపం వల్ల దించడానికి అనువైనటువంటి ప్రదేశం కూడా లేదు, అంత సమయం లేదు, ప్రదేశం ముఖ్యంగా అనుకోలేదు. ఎందుకంటే ఆ భారీ చెట్ల మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాస ప్రాంతాల్లో జనాలు ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఒక్కసారిగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ప్రాణ నష్టం భారీగా అయింది. ఒక్కసారిగా భారీగా పేలిపోయి మంటలు రావటం, పొగ దట్టంగా అల్లుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినప్పటికీ హాస్టల్ ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్ ఉందో హాస్టల్ స్లాబ్ మీద ఒక్కసారి కుప్పగొలగానే అది మధ్యాహ్నం సమయం కాబట్టి అక్కడ మెడికల్ విద్యార్థులందరూ కూడా అదే సమయానికి భోజన సమయం కాబట్టి ఆ టైంకి వచ్చి లంచ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ లంచ్ చేసే సమయంలో ఈ ఎయిర్ బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఒక్కసారిగా వచ్చి ఆ స్లాబ్ మీద కుప్పగొలగానే అక్కడ మెడికల్ విద్యార్థులందరూ భోజనం చేస్తూ ఒక్కసారిగా ఏమైందో తెలియని షాకింగ్లో అయిపోయారు. ఒక్కసారిగా పైన పడేటప్పటికీ పేలిపోయింది మొత్తం, దట్టమైన పొగలు రావటం. ఒకసారిగా మెడికల్ విద్యార్థులు అప్పటికప్పుడు స్పాట్లో 20 మంది చనిపోవటం జరిగింది. అది అందరిని చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ మెడికల్ విద్యార్థులు దాదాపు వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయి పీజీ అయిపోయి ఒక డాక్టర్లుగా బయటకు వచ్చేటువంటి సమయంలో భారతదేశంలో ఒక మంచి డాక్టర్లుగా
వాళ్ళు ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తారో తెలియదు. వాళ్ళు అలాంటి డాక్టర్లు ఎంతోమంది భవిష్యత్తులో మన భారతదేశానికి ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతారో తెలియదు. అటువంటి డాక్టర్లు వాళ్ళ మేధాశక్తిని మనం అంచనా వేయలేము. వాళ్ళ జీవితాలు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. ఎంత కష్టపడితే కానీ మొత్తం మెడికల్ సంబంధించి మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఆ స్థాయిలో కొద్ది రోజుల్లో డాక్టర్లుగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. అసలు వాళ్ళ తల్లిదండ్రుల రోదనైతే చెప్పేది కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు డాక్టర్లుగా వచ్చి సమాజానికి ఎంతో సేవ చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. సమాజంలో ఎటువంటి వైద్యంలో ఉన్నట్టు అద్భుతాలు ఎలాంటి సృష్టిస్తారో తెలియదు. వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు, అద్భుతాలు సృష్టించే అవకాశం ఉన్నటువంటి మేధావులు వాళ్ళలో ఉండొచ్చు. అటువంటి మేధావులు ఒక్కసారిగా 20 మంది చనిపోవటం అనేది చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. అదొక వర్ణనాతీతం బాధ. కాకపోతే 240 మంది ప్రయాణికులు, ఎంతోమంది దాంట్లో ఉన్నత విద్య కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత టూరిజంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దేశానికి వెళ్తున్నాం అనేటువంటి ఆనందంలో కొంతమంది సెల్ఫీ వీడియోలు తీసుకునే బయటపడతా ఉన్నాయి. దాంట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు దాంట్లో ప్రముఖ వ్యక్తుల్లో. ఈ విధంగా అనేక మంది, ఎంతోమంది 241 మంది ప్రయాణికులు రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళే పెద్ద ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో ఆశలు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో పిల్లలు ఉన్నారు, దాదాపుగా మహిళలు ఉన్నారు, తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది వాళ్ళ జీవితాలు ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా 5 నిమిషాల్లో వాళ్ళ జీవితం తారుమారద్దని వాళ్ళు కూడా ఊహించలేదు. ప్రమాదం అసలు టేక్ ఆఫ్ అని 5 నిమిషాల్లో జరగటం అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు ఈ విషయం. ఎందుకంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే ఎంత దాదాపుగా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ హిస్టరీ ఏంది, దాంట్లో టెక్నికల్ లోపాలు ఏమున్నాయి, ఫ్యూయల్ ఎంతవరకు ఉంది, ఇలా అనేక రకాలుగా టేక్ ఆఫ్ అంటే ఏదో ఎక్కాము మనం ఒక బస్సో లేకపోతే కారు ఎక్కినట్టు స్టార్ట్ చేసుకుని వెంటనే బయలుదేరేది కాదు విమానం. టేక్ ఆఫ్ అంటే టేక్ ఆఫ్కి ముందు దాని హిస్టరీ, దానికి సంబంధించిన రిజిస్ట్రేషను, అది ఎంతవరకు ప్రయాణించాలి, ఫ్యూయల్ ఎంత ఉంది, టెక్నికల్గా ఏమైనా లోపం ఉందా, తర్వాత కొంతసేపు ఇంజన్ రన్నింగ్లో పెడతారు, దాన్ని ఇంజన్ రన్నింగ్లో పెట్టడం, ఇవన్నీ అనేక ఉన్నాయి కండిషన్స్. అవన్నీ చూసుకున్న తర్వాత టేక్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ చాలామంది నెటిజన్స్ అదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు టేక్ ఆఫ్కి ముందు ఎందుకు చూసుకోలేదు అంటే, ఇవన్నీ చూసారా లేదా అని నిర్ధారించి చెప్పడం కాదు, ఒక టేక్ ఆఫ్కి ముందు ఎన్నో ఉంటాయి కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా టేక్ ఆఫ్ చేశారనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే టేక్ ఆఫ్ చేయాలంటే ఇంత తతంగం ఉన్నది. టేక్ ఆఫ్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే ఇలా జరగటం అనేది ఎవరు ఊహించలేకపోయారు అసలు. ఎందుకంటే ప్రమాదం జరగటానికి, ఇంకా తీవ్రంగా జరగటానికి కారణం దాంట్లో అంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే జరగటం వల్ల ఇంకెక్కువ ప్రమాద తీవ్రత అయిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 13,000 కిలోమీటర్లు అలాంటి ప్రయాణం చేసేటువంటి ఎయిర్లైన్ సంబంధించిన ఇండియన్ బోగి దానికి సంబంధించినటువంటి ఎంతైతే ఫ్యూయల్ నింపుకొని ఉంటారో అంత భారీగానే నింపుకొని ఉంటారు. అదే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉందనుకోండి, ప్రయాణించినప్పుడు కొంతవరకు ఆ ఇంధన ఉపయోగం తగ్గి ఇంధనం కొంచెం తగ్గిద్ది, కానీ తగ్గటానికి కూడా ఛాన్స్ లేదు. ఫుల్గా ఫ్యూయల్ నింపుకుంది, టేక్ ఆఫ్ అయింది, 5 నిమిషాల్లో అంటే అంత తీవ్ర స్థాయిలో లోపల ఫ్యూయల్ ఉంది, ఫుల్గా ఉంది. అందువల్ల ఒక్కసారిగా బిల్డింగ్ మీద పడంగానే ఫ్యూయల్ మొత్తం పేలిపోయింది. అందుకే ఎంత దట్టమైన పొగ, విజువల్స్ చూస్తే మనకు అర్థమైంది ఎంత దట్టమైన పొగలు అంటే ఘోరంగా ఆవరించింది మొత్తం. ఎందుకంటే ఫ్యూయల్ ఆ స్థాయిలో ఉంది. ఎప్పుడైతే ఆ నివాస ప్రాంతాల మీద పడిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్ పార్కింగ్లో ఉన్నటువంటి మొత్తం కార్లన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు కూడా చెప్పే విధంగా కాదు, బిల్డింగ్లు కుప్పకూలిపోయినాయి, చెట్లు మొత్తం కూలిపోయినాయి, కార్లు పేలిపోయినాయి. అదే సమయంలో భోజనం చేస్తున్నటువంటి మెడికల్స్ చనిపోయారు. అంటే కేవలం ఈ ప్రయాణికులే కాదు, అటు బయట కూడా చాలా ఘోరమైనటువంటి నష్టం జరిగింది. ఎందుకంటే నివసించే ఇళ్ల మీద పడటం వల్ల, ఈ ఫ్యూయల్ వల్ల ఇంకొంచెం భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకోవాలి. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు యావత్ దేశం, ప్రపంచంలో కూడా అందరూ ఎక్కడో చోట ఒక మూల చిన్న ఆశ పెట్టుకున్నారు. ప్రమాద తీవ్రత చూశారు, దాదాపుగా కష్టమని అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో మూల ఆశ, ఎవరో ఒకళ్ళు వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబీకులు ఏం గాయాలతో బయటపడితే బాగుండు, బతికితే బాగుండు, అసలు ఏం జరిగింది, ఏం వార్త వచ్చింది. కానీ జరిగిన 2-3 గంటల వరకు కూడా ప్రమాదం జరిగింది అంటున్నారే కానీ ఎంతమంది చనిపోయారనే వార్త దాదాపు బయటికి రాలా. అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. క్షతగాత్రులకు మాత్రం ఆసుపత్రి తీసుకెళ్లారు, వైద్యం జరుగుతుంది, ఈ విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ క్షతగాత్రుల నుంచి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా క్షతగాత్రులుగా తీవ్ర గాయాలతో ఉన్నారు, ఈ వార్తలే వస్తున్నాయి. అంటే
ఏమో ఎవరికి వాళ్ళు గాయాలతో బయటపడతారేమో, మా వాళ్ళు బతుకుతారేమో, వస్తారేమో అనేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ భార్యలు అందరూ ఇలా ఎదురు చూశారు అందరూ. కానీ అసలు బతకటం కాదు కదా, అక్కడ మొత్తం క్షతగాత్రులు కాదు, మాంసం ముద్దలైపోయినాయి. ఎవరి శవాలు కూడా గుర్తుపట్టలేనంత ఘోరంగా కాలిపోయారు అసలు మొత్తం. కనీసం చనిపోయిన తర్వాత ఆ రూపురేఖల్ని బట్టో లేకపోతే కొన్ని గుర్తుల్ని బట్టో మనవాళ్ళు మన చుట్టాలు లేకపోతే మన మనుషులని గుర్తుపట్టడానికి కొంచెం వీలుంది. అసలు రూపురేఖలు కాదు, అక్కడ మొత్తం మాంసం ముద్దలైపోయింది. ఇక దాదాపుగా అలా గుర్తుపట్టడం అంటే ఏదైనా ఒక DNA ద్వారా గుర్తుపట్టి ఉన్నదేదో కొద్ది గొప్ప మనవాళ్ళు అని గుర్తుపట్టడం తప్ప అక్కడ పూర్తిగా వీళ్ళు మనవాళ్ళు లేకపోతే మన అని గుర్తుపట్టడానికి లేదు. మొత్తం మాంసం ముద్దలైపోయింది, అంత ఘోరంగా బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. ఆ విధంగా జరిగింది. ఎందుకంటే ఈ ఏలియన్ ఇండియన్ బోగి అనేది దాదాపుగా ఈ సంబంధించినటువంటి బోయింగ్ 787 అనేది మొదటిసారి ఇలాంటి ఘోరమైనటువంటి జరగటం. అయితే బోయింగ్ విమానాలు చాలా జరిగినాయి, ఏలియన్ ఇండియా సంబంధించిన బోయింగ్ విమానాలు. అది ఎంతైతే ఖండాంతరాలు దాటి ప్రయాణిస్తాయో, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించే శక్తి సామర్థ్యం ఉన్నది అవన్నీ. అయినప్పటికీ కూడా ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి బోగిలు. కాబట్టి 787 అని మాత్రం మొట్టమొదటి ఇదే జరగటం, మరణం సంబంధించినటువంటి భారీ ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. దాంట్లో ఉన్నటువంటి పైలట్లు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నవాళ్ళు, పైలట్ కానీ కో పైలట్ కానీ. ఇక్కడ అందరికీ కలిసి వేస్తున్నటువంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే మాజీ పైలట్ చెప్పినట్టు అలా ఏదైతే సరే ఆ టేకాఫ్ అయిన తర్వాత టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మనకు సపోజ్ మన కార్ గేర్లు ఉంటాయి కదా, అలాగే విమానానికి కూడా లోపల ఒక గేర్ సిస్టమ్ ఉన్నది. ఆటోమేటిక్గా ఆ గేర్ సంబంధించిన సిస్టమ్ ఎప్పుడైతే టేకాఫ్ అయ్యిద్దో ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది, కిందకి లోపలికి వెళ్ళిపోయింది సిస్టమ్, మనకు కనబడదు. అది లోపలికి వెళ్ళలేదు, అది బయటే ఉంది. అలా ఎందుకు ఉంది బయటకు అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. తర్వాత కాక్పిట్ సంబంధించిన వాయిస్ రికార్డు ఉన్నది. ఆ వాయిస్ రికార్డు చూస్తే మనకు అర్థమైపోయింది ఏందనేది. అదేవిధంగా 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవు, దాంట్లో 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవటం జరిగింది. అదేందనేది కూడా కొంతమంది మాజీ పైలట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది చెప్పినట్టు ఆ పక్షి ఏదో తగిలింది అని చెప్తున్నారు కొంతమంది అక్కడ. కానీ పక్షి తగిలినా ఒకే ప్రమాదం జరిగిద్ది. కానీ ఈ స్థాయిలో పక్షి వల్ల ఎంత ఘోరమైన ప్రమాదం అంటే 5 నిమిషాల్లోనే ఎక్కడ దింపాలో కూడా తెలియనంతగా, అంటే సపోజు పక్షి తగిలింది అనుకోండి, తగిలినప్పుడు దానికి ఏదైనా చిన్న ప్రమాదం రాబోతుందంటే ఎక్కడ ల్యాండ్ చేయాలి చూసుకొని ఎక్కడో చోట దింపుతారు, లేదంటే దింపే క్రమంలో ప్రమాదం జరిగి అది వేరు. కానీ ఇంత 5 నిమిషాల్లోనే ఇంత ఘోరంగా జరగదు. కాబట్టి ఏదో పక్షి తగిలింది అంటున్నారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవట్లా మాజీ పైలట్లు. అదేవిధంగా 2 ఇంజన్లు పనిచేయకపోవడం అనేది కూడా హైలీ ఇంపాసిబుల్, అదొకటి పరిగణలోకి తీసుకుంటున్నారు. తర్వాత ఏదైతే చెప్పుకున్నామో ఇందాక గేర్ సంబంధించినటువంటి పరికరం రాడ్ ఉందో అది లోపలికి వెళ్ళాలి టేకాఫ్ అయిన తర్వాత, కానీ అది లోపలికి వెళ్ళలేదు. అది ఎందుకు లోపలికి వెళ్ళలేదు అనే విషయం కూడా కొంత పైలట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ కాక్పిట్ సంబంధించినటువంటి వాయిస్ రికార్డు కానివ్వండి, ఆ బ్లాక్ బాక్స్ సంబంధించినటువంటి వాయిస్ రికార్డు, అవి కొన్ని తర్వాత మేడే కాల్స్ అని ఉంటాయి. మేడే కాల్స్ అంటే ప్రమాదానికి కొద్దిసేపు ముందు వాళ్ళు మేడే అని అరుస్తారు. అరిచినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అవి వాటికి టెక్నికల్గా వాళ్ళని అలర్ట్ చేస్తాయి. అలర్ట్ చేయడానికి వాళ్ళు ముందుగానే అలా చేస్తారు. అది విమానయానంలో కానీ నౌకాయానంలో కానీ ఈ విధంగా ఉంటాయి, ట్రైనింగ్ ఇస్తారు మేడే కాల్స్కి. ఆ దగ్గరలో ఏదైతే ఉన్నాయో విమానాశ్రయాలు దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది టెక్నికల్గా రేడియో తరంగాల ద్వారా వెళ్ళి వాళ్ళు వెంటనే దానికి సంబంధించినట్టు సొల్యూషన్ ఎక్కడ టేకాఫ్ చేయాలి, ఏం చేయాలని సలహా ఇస్తారు. మేడే కాల్ చేసినట్టు మాత్రం చెప్తున్నారు, మేడే కాల్ చేశారని. కాకపోతే ఇన్ని టెక్నికల్ లోపాలు అనేవి లోపల ఎలా జరిగినాయి అనేది ఇప్పుడు అనుమానం రేకెత్తిస్తున్నాయి. 5 నిమిషాల్లో ఇలా జరగటం టెక్నికల్గా ఇన్ని లోపాలు ఉన్నాయా, లేకపోతే చెప్తున్నట్టు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే క్రమంలో గతంలో దీన్ని ట్రాక్ తీసుకుంటే ఇంతవరకు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఈ 2 నెలలు ఎక్కడెక్కడ ప్రయాణించింది, ఏ దేశాలు ప్రయాణించింది మొత్తం ట్రాక్ తీసుకుంటే బాగానే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించింది. దానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆ ఏర్లైన్ ఇండియన్ బోగికి 787కి. అదిగా ఖండాంతరాలు దాటి ప్రయాణం చేయాలన్నా ఇలాంటి వాటినే వాడతారు. కాకపోతే ఎక్కడో మధ్యలో షార్జాలోనో దుబాయ్లోనో టెక్నికల్ రిపేర్ వచ్చి ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని ఏదో చేశారనే వార్తలు కూడా వస్తాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా టేకాఫ్ అయ్యే సమయంలో టెక్నికల్గా చాలా చూసుకోవాలి. ఎక్కడో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారనేది కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది ప్రయాణించేటప్పుడు విమానాలను కొంచెం వాస్తవంగానే అంత నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు, టెక్నికల్గా అన్నీ సరిచూసుకోవాలి. అదే నువ్వు టేకాఫ్ అయ్యే ముందు కొంచెంసేపు ఇంజిన్ రన్నింగ్లో పెట్టాలి. అలాంటి ఇంజిన్ రన్నింగ్లో పెట్టలేదనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పెట్టారా లేదా అంత టెక్నికల్ డీప్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా దానికి ముందు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఫ్యూయల్ ఎంత ఉంది,
దానికి సంబంధించినటువంటి టెక్నికల్ లోపల అన్ని కండిషన్లు ఉన్నాయా లేదా అనేది కొంత భాగం చూసుకున్న తర్వాతే ఏదైనా కాదు, ఏ ఫ్లైట్ అయినా టేకాఫ్కి ముందు అంత ఈజీగా ఏదో ఎక్కాము టేకాఫ్ చేస్తానని ఉండదు. సిస్టమ్ అంతా ఒక్కసారిగా మొత్తం టెస్ట్ చేసుకున్న తర్వాతే A to Z కండిషన్ అంతా ఓకే అన్న తర్వాతే టేకాఫ్ అవుతాయి. ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా, ఏమాత్రం ఏదైనా పరికరం మొరాయిస్తున్నా కూడా టేకాఫ్ ఆపేస్తారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ నిన్న జరిగిన ప్రమాదం మాత్రం అలాంటి ఏం జాగ్రత్తలు తీసుకోలేదు అనేది చాలా మందికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యం, అది కూడా ప్రయాణికులు ఉన్నటువంటి విమానం మీద ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ప్రదర్శించారు, ప్రమాద స్థాయిని ఎందుకు ఇంత గుర్తించలేకపోయారు, ప్రమాదం జరిగిద్దని అనేది ఇప్పుడు నెటిజన్లు చాలా ఘోరంగా ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో. ఏదేమైనప్పుడు ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంతవరకు వాస్తవంగా బయటికి రాలేదు. అది బ్లాక్ బాస్ దొరికితే కానీ వాళ్ళు పైలట్లు ఏం మాట్లాడుకున్నారని బయటకు వస్తే కానీ ఆ విషయం తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు. అదేవిధంగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా కూడా, అదేవిధంగా గుజరాత్ సీఎం వీళ్ళందరూ వెళ్ళారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మోడీ వివరించడం, దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడం. మోడీ ఎక్కడ కూడా రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేసి ఎక్కడ కూడా కొంచెం కూడా విరామం తీసుకోవద్దు, సేవలు అందించడంలో ఎక్కడ వెనకాడొద్దు, కావాల్సినంత సేవలు చేయండి, దగ్గరున్నారు. అప్పటికప్పుడు వచ్చి సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, ఆ సహాయ సహకారాల్లో పాల్గొన్నారు. ఎంతమంది క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది కేవలం ఫార్మాలిటీకి జరిగింది కానీ జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. దాదాపు అందరు చనిపోయారు. అక్కడి నుంచి బ్రిటన్ సంబంధించినటువంటి వాళ్ళు 53 మంది పౌరులు ఉన్నారు దాంట్లో. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రధాని కూడా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ వాళ్ళ సంబంధించిన దేశస్తులు ఏదన్నా ప్రమాదంలో ఉన్నారా, ఎవరన్నా బతికే ఛాన్స్ ఉందా అని అటు నుంచి ఇన్ఫర్మేషను. ఒక కెనేడియన్ ఉన్నారు, ఒక 7 పోర్చుగీసులు ఉన్నారు. దాదాపుగా దాంట్లో పిల్లలు 11 మంది ఉన్నారు పాపం. తర్వాత నవజాత శిశువులు 2 ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు పురుషులు ఉన్నారు 57 మంది దాకా. ఈ విధంగా ఎవరికి వారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆ దేశానికి సంబంధించిన ప్రధాని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎక్కడో ఒక చిన్న ఆశ, కేవలం గాయాలతోనే బయటపడతారేమో, ఎందుకు బతికారేమో, లేకపోతే ఎక్కడో లోపల అంతర్మదనంగా భయంగానే ఉన్నారు, ఏదో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చిద్దామని చెప్పి. దాదాపుగా 2 గంటల తర్వాత నాటిక పరిణామాల తర్వాత ఎట్టకేలకు మొత్తం చనిపోయారనే వార్త రాగానే అక్కడ ఉన్నటువంటి ఒక్కసారన్నా చూపించండి, మా వాళ్ళని ఒక్కసారన్నా చూపించండి అంటూ ఆసుపత్రి చుట్టూ ఆ బంధువులు రోదనలు మిన్నంటిపోయినాయి. చూపర్లకు మాత్రం చెప్పేది కాదు. వాళ్ళని చాలా ఒక రకమైనటువంటి వాతావరణం భయానకం జరిపింది. ఎందుకంటే అక్కడ పడినటువంటి ప్రాంతం కూడా ఎక్కడో మారుమూలో మైదానంలోనో సముద్రంలో కాదు, నివాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లో పడటం వల్ల అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇలాంటి హెచ్చరికలే చాలా వచ్చినాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనేటువంటి హెచ్చరికలు రావటం, దేశవ్యాప్తంగా కొన్ని ప్రధానమైనటువంటి నగరాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వటం, దాడులు జరగవచ్చు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావటం, ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పటం, అందువల్ల ఒక్కసారిగా ఒక రకమైనటువంటి మూడులో ఉన్నారు భారతదేశ ప్రజలు. నిన్నటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక రకమైన మూడులో ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు, మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా, ఇటుపక్క దానికి సంబంధించిన సర్చింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడికక్కడ అనుమానంగా ప్రతి వ్యక్తులను అనుమానిస్తున్నారు. తీర ప్రాంతాలు మొత్తం ఎక్కడ చూస్తున్న అలర్ట్గా ఉంది. దాంట్లో ప్రధానంగా గుజరాత్ కూడా ఒక హిట్ లిస్ట్లో ఉంది. ఈ విధంగా ఉండేటప్పటికీ అంత పెద్ద శబ్దంతో భారీగా పొగలు రావటం, ఒకసారిగా ఇదవటం అనేటప్పటికీ మొత్తం మైండ్ అంతా డైవర్ట్, అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రజల మైండ్ అంతా డైవర్ట్ అంతా ఇంకొక అనుమానంకి వెళ్ళిపోయింది. ఏదో జరిగింది, ఏదో ప్రమాదం జరిగింది, ఏదో యుద్ధంలాగా జరిగింది, ఎవరు మా మీద అటాక్ చేశారు అనేటువంటి భావనలో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు. ఏదేమైనప్పటికీ కూడా అంతమంది ప్రయాణికులు చనిపోవటం అనేది బాధాకరం. ప్రధానంగా దాంతోపాటు ప్రయాణికులతో పాటు ఎన్నో భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి మెడికోలు కూడా చనిపోవటం అందరినీ తీవ్రంగా కలిసివేసింది. ఈ విధంగా చూసుకుంటే గతంలో కూడా 1996 నవంబర్ 12న కూడా ఇదే విధంగా హర్యానాలోని చర్జీ దాద్రి వద్ద సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మంది, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్లో 1176 ఢీకొని ఇలాగే 349 మంది చనిపోయారు. ఎప్పుడు 96లో ఇలాగే జరిగింది. ఆ తర్వాత అంతటి భారీగా 349 మంది మృతి చెందటం అదే భారీ ప్రమాదం. తర్వాత 1978 జనవరి 1 బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది చనిపోయారు. తర్వాత మొన్న 2010లో
మంగళూరు విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై 158 మంది చనిపోయారు. తర్వాత 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలి 137 మంది చనిపోయారు. ఇలాగే ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన బోగిలు అనేక ప్రమాదాలు జరిగిన తీరిది. తర్వాత మొన్నటికి మొన్న 2020 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్లో భాగంగా ప్రకటించి అప్పుడు మన కరోనా సమయంలో భారతీయుల్ని ఇండియాకి పిలిపించే క్రమంలో భారతీయుల్ని ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళని కేరళకు పిలిపించుకున్నట్టు విషయంలో సేమ్ ఇలాగే అప్పుడు కరోనా సమయంలో కూడా రావటం, వర్షం పడటం, విజువల్స్ కరెక్ట్గా కనబడక ఒక్కసారిగా పేలిపోయింది. 2 భాగాలు అయిపోయింది బోయింగ్. అప్పుడు కూడా దాదాపుగా 180 మంది దాకా చనిపోవడం జరిగింది. అది కూడా అప్పట్లో కరోనా సమయంలో అది అందరిని ఒకసారిగా షాక్ గురి చేసింది. ఈ విధంగా విమాన ప్రమాదాలు అనేకం జరగటం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఎక్కడైనా విమాన ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే కరెక్ట్గా వాతావరణం అనుకూలించకనో లేకపోతే టెక్నికల్ లోపాల వల్లనో తర్వాత ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ సరిగా అవ్వక ఒకేసారి ఫోర్స్గా ల్యాండింగ్ అవ్వటం వల్లనో లేకపోతే అక్కడ ల్యాండ్ అయ్యే టైంలో ఒక్కసారి మనం కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం, ఒక్కసారి ఎదురుగా గుద్దుకొని అలా చనిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ టేకాఫ్ సమయంలో అనేటప్పటికీ ప్రమాదాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే టేకాఫ్ అయ్యే సమయంలో విమానాలు మొత్తం ఒకసారి టెస్ట్ చేసుకొని టేకాఫ్ అవుతాయి. ఆ టేకాఫ్ అయిన తర్వాత జర్నీ క్రమంలో కొన్ని వేల కిలోమీటర్ల క్రమంలో ఎక్కడో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లేదా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే టెక్నికల్ లోపాల వల్ల ల్యాండింగ్లు ఇలా జరుగుతాయి. కానీ టేకాఫ్ సమయంలో జరగటం అనేది అది 5 నిమిషాల్లో జరగటం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ ప్రమాదానికి దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఇక విమాన ప్రయాణాలు అనేటప్పటికీ ఒకసారిగా ఉలిక్కిపడ్డారు అందరూ. ఇప్పటికీ ఆల్రెడీ ఎయిర్లైన్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే దాని మీద పెట్టినటువంటి షేర్స్ కూడా భారీగానే పతనమైనాయి. సరే కమర్షియల్గా మార్కెట్ పరంగా అలా వదిలేసినా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రయాణాలు అనేది ఒకసారి ఎందుకంటే ఎవరికి వాళ్ళు టెక్నికల్గా ఏమో తెలియదు కదా, టికెట్ కొనుక్కుంటారు, మనం ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ప్రయాణం చేయాలని అనుకుంటాం. ఆ విధంగా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నప్పుడు దాని టికెట్ ఏంది, దాని ధరలేంది, ఏ క్లాస్లో కూర్చోవాలి అంతవరకే మనం ఒక ప్రయాణికుడుగా మనమైనా ఎవరైనా ఆలోచిస్తాం. అంతేగాని దాని లోపల ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాళ్ళు అసలు పట్టించుకున్నారా లేదా, ఇంజనీరింగ్ ఏ లోపం ఉంది, టెక్నికల్ ఏ లోపం ఉంది, వాళ్ళన్నీ సరి చేసుకున్నారా లేదా, ఇవన్నీ మనకు సంబంధం లేదు, మనకు అర్థం కూడా కాదు. కాబట్టి మనం ఏదో ఒక ప్రయాణం చేయాలని దీంతోనే మనం కూర్చుంటాం. అలాంటప్పుడు ఈ ప్రయాణికులందరూ అలాంటి ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారో, పైలట్ కరెక్టా కాదా, ఎక్స్పీరియన్స్ కరెక్టా కాదా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు, ఎవరు ఊహించరు. కాబట్టి విమాన ప్రయాణించినప్పటికీ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు కొత్తలో వాతావరణం మాత్రం ప్రతి వాళ్ళకి భయభ్రాంతులుగానే ఉన్నది. తొందరగా విమాన ప్రయాణం చేయాలన్నా కూడా చాలామందికి భయంగానే ఉంది. కొంతమంది ఇప్పటికే ప్రయాణం చేయాల్సిన వాళ్ళు కూడా వాయిదా వేసుకున్నారు. నిన్న సాయంత్రం వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఎటువంటి టేకాఫ్లకు పర్మిషన్ లేదు, విమానాశ్రయం మొత్తం మూసివేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి అక్కడ రామ్మోహన్ నాయుడు సందర్శించడం, ప్రమాద తీవ్రతను చూడటం, అతను చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు, అతనికి కలిసి వేసింది. ఒక పక్క రాహుల్ గాంధీ దానికి సంబంధించిన ఆయన కూడా చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రయాణంలో చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులను మాత్రం మనం ఓదార్చలేమంటూ ఆయన చెప్పారు. ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో దిగ్భ్రాంతి, ఇటు పక్క రేవంత్ రెడ్డి, ఇలా ఎవరికి వాళ్ళు ప్రముఖులు ఈ మరణ వార్తను వీళ్ళందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు, వాళ్ళ సానుభూతిని తెలియజేశారు. కాకపోతే రామ్మోహన్ నాయుడు చెప్పిన వార్త ప్రకారం ఒకసారిగా మళ్ళీ కొంతమందికి అనుమానాలు రేకెత్తిచ్చినాయి. ప్రమాద తీవ్రత చూస్తుంటే చాలా దిగ్భ్రాంతికి గురైన, చాలా కలిసి వేస్తుంది ప్రమాదాన్ని చూస్తుంటే. కాకపోతే దీని వెనక ఎవరున్నా సరే మనం వదిలిపెట్టేది లేదు, లాగుతాం, ఎవరున్నారు దీని వెనక అనేటప్పటికీ ఈ టెక్నికల్ లోపము లేకపోతే ప్రమాదానికి జరిగినటువంటి సాంకేతిక లోపం అని అప్పటి వరకు వార్తలు వస్తా ఇది రకరకాలుగా. ఎందుకంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించే క్రమంలో ఒక ప్రయాణికుడు తీసిన వీడియో బయటికి రావటం, ఇవన్నీ కూడా టెక్నికల్ లోపాలు, ఎక్కడో తప్పిదం జరిగింది, మానవ తప్పిదం వల్ల ఎంతమంది చనిపోయారు, ఈ టెక్నికల్ కొంచెం పట్టించుకుంటే బాగుండు అనేటువంటి వార్తలు అప్పటిదాకా వ్యాప్తి చెందుతూ ఉన్న క్రమంలో ఒకసారిగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీని వెనక ఎవరున్నా ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు అనగానే ఒకసారిగా మళ్ళీ టాపిక్ అంతా యూటర్న్ సైడ్ ట్రాక్ అయిపోయింది. ఏందా వాస్తవంగా ఏమైనా జరిగిందా, దాచిపెడుతున్నారా అని. ఎందుకంటే అప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇటు పక్క మోడీ, వీళ్ళందరూ కూడా దీని గురించి చర్చించడం, రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్ ఇవ్వటం ఏమైనా అలాంటి కోణంలో కూడా వెళ్ళింది. ఎందుకంటే నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత అటువంటి వాతావరణంలో అటువంటి మూడ్లోనే ఉన్నారు అందరూ.
డ్రోన్ దాడులు జరగటం కానివ్వండి ఇలాంటివన్నీ. ఒకసారి రామ్మోహన్ నాయుడు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి కొంతమందికి షాక్కు గురయ్యారు. ఏందా ఎటువంటి ఏమైనా ప్రమాదం జరిగిందా, అలాంటి ఏమైనా దాడులు జరిగినాయి అనేటువంటి అనుమానాలు కూడా అనేకం వచ్చినాయి. ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ మేడే కాల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, కాక్పిల్తో ఉన్నటువంటి రికార్డర్ వాయిస్ ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం దాదాపు ఒక క్లారిటీకి వచ్చింది. అది బయటపడితే కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది, వాళ్ళు పైలట్లు ఇద్దరే మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇద్దరు మంచి అనుభవం ఉన్న వాళ్ళే, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళే. వాళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారు, ఆ 5 నిమిషాల లోపు ప్రమాదం గుర్తించినప్పుడు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏమేమి చెప్పారు. కాకపోతే ఆ ప్రమాదానికి ముందు మాత్రం సాంకేతికంగా అక్కడ ఉన్నటువంటి రేడియో తరంగాల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ మాత్రం వచ్చింది, బయటకు వచ్చింది. వాళ్ళు ప్రమాదాన్ని ముందే పసిగట్టినట్టు. ఇంకేదన్నా జరిగిందా, ఎంతవరకు జరిగింది, ఎందుకు దాన్ని అదుపు చేయలేకపోయారు, ఆ ప్రమాదాన్ని ఎందుకు నివారించలేకపోయారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది ఆ బ్లాక్ బాక్స్ బయటకు వస్తే కానీ కొన్ని విషయాలు బయటికి రావు. ఆ విధంగా ఏమైనప్పటికీ కూడా ఈ 787 బోయింగ్ సంబంధించినటువంటి ఎయిర్లైన్ ఇండియా సంబంధించినటువంటి విమానం ప్రమాదాన్ని గురవడం భారతదేశ వ్యాప్తంగా అందరినీ కలిసివేసింది. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టు చాలా అలా పడిన 5 సెకండ్స్లోనే ఆ భారీ స్థాయిలో పేలిపోవటం, ఉన్నటువంటి దట్టమైన పొగలు వ్యాపించటం అందరిని ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పుకోవాలి. కాకపోతే ఇంత పెద్ద ప్రమాదం మనం చూసాం, విజువల్స్లో చూసాం. భారీ శబ్దంతో ఒక్కసారి కాలిపోయే అంత భారీ మంటలు, ఎవ్వరు కనీసం మాంసం ముద్దలు గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలైనటువంటి శరీరాలతో 240 మంది చనిపోతే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపు తర్వాత వీడియో విజువల్స్ చూస్తూ ఉంటే ఏదో మన హాలీవుడ్ సినిమాల్లో, ఇంగ్లీష్ సినిమాల్లో లాగా ఒకసారిగా ప్రమాదం జరిగిన తర్వాత ఏదో నిప్పులు దులుపుకుంటూ వెళ్ళినట్టు ఒక వ్యక్తి మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ మృత్యుంజయుడు. అది మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదైనా అతను అడిగిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిద్దాం అసలు ఏం జరిగింది అనేది. ఒకే ఒక్క వ్యక్తి బతికారు, ఈయన మృత్యుంజయుడు. ప్రాణాలతో భయపడ్డ ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి నిన్న మొత్తం మీడియాలో హైలైట్ అయ్యారు. ఇంత పెద్ద ప్రమాదంలో అందరూ ఖాళీ బూడిదైపోయారు, ముద్దలైపోయినాయి శవాలు. మాజీ సీఎం విజయ్ రూపాని అతను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలిపించారు, అందరూ చనిపోయారు దాదాపుగా. కాకపోతే ఈ ఒక్క వ్యక్తి మాత్రం గాయాలతో కనీసం అంటే ఆసుపత్రిలో చేరేటువంటి అంత క్షతగాత్రుడుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదో సింపుల్గా నడుచుకుంటూ వెళ్తున్నారు చిన్న చిన్న గాయాలతో. ఇది మాత్రం ఇతను మృత్యుంజయుడు అనుకోవాలి. ఇది మాత్రం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. చూసేవారు అందరికీ సీన్ మాత్రం ఇతను ఒక్కడే బతికి పెట్టగట్టింది. ఏదన్నా అతను ఏదైనా విషయాలు అతని ద్వారా కూడా రాబట్టచ్చు అసలు ఏం జరిగింది లోపల అనేది. కాకపోతే అతను ఏదైతే ప్రయాణికులు కూర్చున్నటువంటి 11A సీట్లో అతను కూర్చుని ఉన్నాడు. అతను అంత ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ విషయాన్ని అతను చెప్పలేకపోవచ్చు. కానీ ఎందుకంటే లోపల టెక్నికల్గా పైలట్లు చెప్పినటువంటి మాట బ్లాక్ బాక్స్ నుంచి బయటకు వస్తే కానీ ఇన్ఫర్మేషన్ రాదు. ఆ టెక్నికల్ ఏం జరిగింది అనేది అతనికి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అతను 11A సీట్లో ప్రయాణిస్తున్నాడు, ఒక్కసారిగా ఫ్లైట్ కూలిపోయింది, భారీగా పేలిపోయింది, మంటలు వచ్చినాయి, చనిపోయారు. ఇతను ఒక్కడే బయటపడ్డాడు. ఇతను ఎంతవరకు చెప్పగలంటే ప్రమాదం జరిగింది కాబట్టి చెప్పగలడు, కానీ ఎందుకు ఎలా జరిగిందని దాదాపు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ ఎటువంటి లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అతను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు బయటికి రావచ్చు. ఈ విధంగా జరిగినటువంటి ప్రమాదాలు చూసుకుంటే మొదటి నుంచి కూడా బోయింగ్ విమానాలు ప్రమాద తీవ్రతని ఎంతైతే ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటాయో ప్రమాదాలు కూడా ఆ స్థాయిలోనే బయటపడ్డాయి. కాబట్టి ఏదైనా సరే పైలట్లు, కో పైలట్లతో పాటు టేకాఫ్ అయ్యే సమయం ముందు దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా దాని రిజిస్ట్రేషన్ ఏంది, అది ఎంతవరకు ప్రయాణించగలదు, ప్రస్తుతం దాని అన్నీ టెక్నికల్గా పనిచేస్తున్నాయా, డిజిటల్గా పనిచేస్తున్నాయా, లోపల ఏసీలు పనిచేస్తున్నాయా, ఎంత దూరం వరకు ప్రయాణించగలవు, ఫ్యూయల్ ఎంత ఉంది, తర్వాత ఇంజను ఆన్ చేసే టైంలో ఎటువంటి ఏమైనా చిన్న పరికరాల్లో ఏమైనా శబ్దాలు వస్తున్నాయా, ఇవన్నీ గమనించకపోతే ఇలాంటి భారీ నష్టాలు జరుగుతాయి. కాకపోతే ప్రయాణికులతో వెళ్ళేటువంటి విమానాలు ప్రమాదం జరగటం అనేది ఏ ఒక్కరితో పోయేది కాదు. ఎన్నో కుటుంబాలని ఛిద్రావిద్రం చేసేటువంటి సంఘటన ఇది. చూడండి, ఇప్పుడు దాదాపు 241 మంది అంటే దాదాపు దాంట్లో ఎంతమంది ఎన్నో జీవితాలు, ఎంతోమంది ఇళ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, మధురానుభూతులు, లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళే జీవనాధారమే ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరికీ జీవితాల్లో ఒక్కసారిగా ఆవిరైపోవటమే కదా. కాబట్టి ఏదైనా సరే ప్రయాణికులతో ప్రయాణించేటువంటి విమానాల పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటేనే మంచిది. అధికారులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పైలట్లు కానివ్వండి, ఏదైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ టెక్నికల్గా వెళ్ళే వాళ్ళు మాత్రం
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందు వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. టేకాఫ్కి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఉంటుంది. కాకపోతే ఇది ఏ విధంగా జరిగింది, ఇది టెక్నికల్ లోపంతో జరిగిందా, ఏ విధంగా జరిగింది అనేది మాత్రం అది అన్ని వాయిస్ రికార్డ్ బయటకు వస్తే మాత్రం రావాలి. వచ్చిన తర్వాతే ఒక నిర్ధారణకు వస్తారు. దీనికి సంబంధించి అప్పుడే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇంటెలిజెన్స్ చర్యలు స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించినట్టు ఏఐఐ అని ఒక కమిటీ ఉన్నది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది, దాని తీవ్రత ఏంది, అసలు ఎక్కడనేది వాళ్ళు కూడా వచ్చారు. దానికి సంబంధించిన డీజీ వచ్చారు, టెక్నికల్ టీం వచ్చింది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా తొందరలోనే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. అదేవిధంగా క్షతగాత్రులకు చనిపోయిన వాళ్ళందరికీ, క్షతగాత్రులు ఎవరు లేరని అనుకోవాలి, ఒక రకంగా అందరూ చనిపోయారు, బతికింది ఒక్క రమేష్. వాళ్ళందరికీ కూడా అప్పటికే కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన నష్టపరిహారం అందించడానికి సిద్ధమయ్యారు. తర్వాత ఎవరైనా క్షతగాత్రులు ఉంటే క్షతగాత్రులకి వైద్యం సహాయానికి కావాల్సిన ఖర్చులు ఇవ్వడానికి కూడా ఎవరు బతకలేదు. కాకపోతే ఇళ్ళ నివాస ప్రాంతాల మీద పడింది కాబట్టి అక్కడ గాయాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చనిపోయిన మెడికోలు ఉన్నారు. అక్కడ గాయాలైన వాళ్ళు మాత్రం క్షతగాత్రులకి వైద్య సదుపాయం మొత్తం కూడా టాటాకు సంబంధించినటువంటి కంపెనీ గ్రూప్స్ చైర్మన్స్ మేము చూసుకుంటాను ఇప్పటికే మాట ఇచ్చి వాళ్లకు ఆర్థిక సహాయంతో పాటు వైద్య ఖర్చులు ఎంతైనా సరే భరిస్తామంటూ కూడా ఈ పాటికే ప్రకటించారు. అక్కడ ఎన్నో పార్కింగ్ చేసిన కార్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా కొంత ప్రాంతం మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. అవన్నీ కూడా దానికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటా ఉంది. ఒక పక్క రామ్మోహన్ నాయుడు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా ఫాస్ట్గా పట్టించుకుంటూ సహాయక చర్యలు ఆయన కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటు పక్క టాటాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరికి జరిగినటువంటి నష్ట నివారణ చర్యల భాగంగా వాళ్ళు మునిగిపోయారు. దానికి సంబంధించినట్టు ఎక్కడ హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఒక్కసారిగా నిన్న భారతదేశం వ్యాప్తంగా ఒకసారి న్యూస్ కలిసి వేసిందనే చెప్పుకోవాలి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళుతున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలో 241 మంది దుర్మరణం. ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా కాలిన మృతదేహాలు. మృత్యుంజయుడిగా బయటపడింది ఒక్కరే. మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ విమానం. 50 మంది వైద్య విద్యార్థుల మృతి. మృతుల గుర్తింపును కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా. మనం ఇందాక అనుకున్నట్టుగానే మెడికోలు 20 మంది పైగా అనుకున్నాం, కానీ ఇక్కడ లెక్క మాత్రం 50 మందికి పైన అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే దాదాపు 50 మంది పైగానే మెడికో విద్యార్థులు చనిపోవటం అనేది చాలా 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 బాధాకరమైన విషయం. ఇది చాలా దిగ్భ్రాంతి గురి విషయం. ఎందుకంటే 50 మందికి పైగా అంటే చూడండి, ఎంతమంది డాక్టర్లు భారతదేశం నుండి ఎంతోమంది ఒక వైద్యులు బయటికి వచ్చి ప్రజలకు సేవ చేసేటువంటి వైద్యులు వాళ్ళు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో తెలియదు. వైద్య రంగంలో ఎటువంటి కొత్త పుంతలతో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తారో తెలియదు. ఏ రోగానికి వాళ్ళు మందుగొడ్డు పెడతారో తెలియదు. ఎటువంటి వైద్యం చేస్తారో తెలియదు. ఎంతో ఉపయోగపడతారు ఇలాంటి వాళ్ళందరూ. తెలియదు ఎవరి టాలెంట్ ఏందో, ఎవరి జీవితంలో వాళ్ళు ఏ అద్భుతాలు సృష్టించేవాళ్ళు, మనకు అంతు చిక్కని వ్యాధులకి వాళ్ళు ఏ విధంగా వైద్యం చేసేవాళ్ళు, లేదా ప్రపంచానికి పనికొచ్చే విధంగా వాళ్ళు ఎటువంటి గుర్తింపు తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని ఆశలు పెట్టుకుని వాళ్ళకు ఉన్నట్టు ఆర్థిక స్తోమతను బట్టి ఎక్కడెక్కడ అప్పులు చేసి చదివించారో తెలియదు. ఇంతమంది జీవితాలు ముడిపడి ఉన్నటువంటి వైద్యులు వీళ్ళు. ప్రయాణికులు అంటే తక్కువ చేయటం కాదు, వాళ్ళ ప్రయాణికులు చనిపోవటం బాధాకరమే, కానీ వీళ్ళు సమాజంలో ఎంతో సేవ చేసే వ్యక్తులు, అద్భుతాలు సృష్టించే వ్యక్తులు. డాక్టర్స్ అనేది ఆషామాషి కాదు. కాబట్టి ఎందుకంటే సమాజంలో ఇప్పటికీ అంతు చిక్కని రోగాలు, అంతు చిక్కనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వీళ్ళలో ఎవరో ఉండొచ్చు, ఎవరో దానికి మందు కనిపెట్టవచ్చు, లేదా ఎవరో వైద్యం చేయొచ్చు, కొత్తగా ఎటువంటి చేయొచ్చు. అలాంటి 50 మంది డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు. ఇది మాత్రం చాలా బాధపడాల్సిన విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం అనమాట ఇది. కాబట్టి ఇంకా లెక్క తెలియలేదు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 50 మందికి పైగానే మెడికో విద్యార్థులు చనిపోవటం అనేది చాలా బాధాకరం. ఎవరైతే చనిపోయారో ఉన్నటువంటి 242 ప్రముఖ వ్యక్తి విజయ్ రూపానీ, మాజీ గుజరాత్ సీఎం. ఈయన కార్పొరేట్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా చేశారు. ఏఏపీలో పనిచేసే కార్యకర్తగా ఆయన కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులను మాత్రం నిన్న ఓదార్చలేకపోయారు. చాలా అతను చనిపోవడం అనేది అందరినీ అక్కడ కలిసివేసింది. ఎందుకంటే అతను కూడా మామూలు వ్యక్తి కాదు, 2 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి. తర్వాత అహ్మదాబాద్లో విమాన సర్వీసులు నిలిపివేశారు. మళ్ళీ దారి మళ్లించిన పలు విమానయాన సంస్థలు. ఈ విధంగా ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత డ్రీమ్ లైనర్ డిజాస్టర్, అంటే బోయింగ్ 787 అత్యాధునికం, సమస్యలు అత్యధికం.
హైడ్రాలిక్ లీకు, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగు, తయారీ భద్రతా లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు, కుప్పకొండ మాత్రం ఇదే తొలిసారి. ఏదైనప్పటికీ కూడా ఈ బోయింగ్ విమానాలు అనేవి మనం ఇందాక అనుకున్నట్టుగానే అనేక సార్లు టెక్నికల్గా రిపేర్లు రావటం, ఆపటం అనేది అనేక సార్లు జరిగింది. కాబట్టి ఇప్పటికే దీంట్లో సమస్యలు అత్యధికం అనుకుంటూ రాసుకొచ్చాడు. తర్వాత హైడ్రాలిక్ లీకు, బ్యాటరీ సంస్థలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగు. ఇది అత్యవసర ఇందా మనం అనుకున్నట్టు దుబాయ్ అనేక ప్రాంతాల్లో అనేక సార్లు ల్యాండింగ్ అయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి అనేక సార్లు రిపేర్లు చేసి మళ్ళీ మొదలుపెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటి టైంలో దాదాపు ప్రయాణికులతో వెళ్ళేటువంటి ఈ విమానం కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే పూర్తిగా దాన్ని ఆపేసినా పోయేది. ఇన్నిసార్లు ల్యాండింగ్ అవటం, ఇంత జరిగినప్పుడు మళ్ళీ ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇది తయారీ భద్రతా లోపాలు బాగా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు, దీని గురించి అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయంటే ఇంతకుముందు. కాకపోతే ఎక్కడికప్పుడు ల్యాండింగ్ అవటం, టెక్నికల్ కావటం, అంటే ప్రయాణికుల్ని సుఖమైన ప్రయాణాన్ని ఇవ్వటంలో మాత్రం ఇది చాలాసార్లు ఫెయిల్ అయిందని చెప్తున్నారు 787. కాకపోతే దాని మీద అనేక కంప్లైంట్లు వెళ్ళినాయి, కానీ ఎప్పుడు ప్రమాదం జరగలేదు. అంటే ఏదో టెక్నికల్ లోపం రావటం, ల్యాండింగ్ అవ్వటం, గంటలు ఆగిపోవటం, మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం, వెళ్ళటం, ఈ విధంగా అనేక సార్లు విమానయాన కంప్లైంట్లు వచ్చినాయి. దాన్ని రిపేర్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కానీ దీని యొక్క తయారీలో మాత్రం భారీగా లోపం ఉందంటూ కూడా అనేక కంప్లైంట్లు లేని, కానీ ప్రమాదం జరగలే ఎప్పుడు. ఇది ఇలా ఆగిపోవటం, ల్యాండింగ్ అవటం, రిపేర్ చేసుకోవటం, గంటలు ఉండటం, ప్రయాణికులు ఇసుక్కోవటం, ఇంకెప్పుడు ఈ ఫ్లైట్కి రాకూడదని చెప్పుకోవటం, లేదంటే దానికి సంబంధించిన అధికారులకు కంప్లైంట్ ఇవ్వటం, ఈ విధంగా జరిగింది. కానీ ఎప్పుడు ప్రమాదం జరగలేదు. అంటే ఇలా యాక్సిడెంట్ అవ్వటం, పేలిపోవటం జరగలేదు. మొట్టమొదటిసారికి 787 ప్రమాదం జరిగి మాత్రం ఇదే ఫస్ట్ టైము. కానీ ఇన్ని లోపాలు, ఇన్ని భద్రతా లోపాలు, తయారీ లోపాలు ఇంత టెక్నికల్గా ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసినా బాగుండేది. అని నిన్న కాదు, అసలు అలాంటి ఫ్లైటే లేకుండా దాన్ని పక్కన పడేయాల్సింది, దానికి సంబంధించినటువంటి చేయాల్సింది. కాకపోతే కొన్ని వేల లక్షల కోట్లు ఉంటాయి కాబట్టి ఆ ఫ్లైట్లు, దానికి వాళ్ళు అంత సీరియస్గా తీసుకొని ఉండరు. దాన్ని ఏదో రిపేర్ చేయటం, మళ్ళీ మొదలు పెట్టడం చేస్తుంటారు. కానీ కుప్పకొండ మాత్రం ఇదే మొదటిసారి. దానికి సంబంధించి టెక్నికల్ రిపేర్లు మాత్రం అనేక సార్లు వచ్చినాయంటూ కంప్లైంట్ వచ్చింది దీని మీద. తర్వాత మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం, వైద్య కాలేజ్ హాస్టల్ను పునర్నిర్మించిస్తాం, టాటా గ్రూప్ ప్రకటన. టాటా గ్రూప్ ప్రకటించింది, ఏదైతే మృతి చెందారో వాళ్ళ ఇళ్లకు 1 కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ, హాస్టల్ మీద ఏదైతే ఈ 787 కూలి ఒక్కసారిగా హాస్టల్ స్లాబ్ మొత్తం పేలిపోయి విద్యార్థి చనిపోయారో, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ సంబంధించిన మేమే దగ్గరుండి పునర్నిర్మిస్తాం మళ్ళీ అంటూ టాటా గ్రూప్ చైర్మన్స్, టాటా గ్రూప్ వాళ్ళు ప్రకటన చేశారు. ఆ విషయాన్ని కూడా తీసుకుంది. తర్వాత అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చాలా మందికి మధ్యలో ప్రశ్న. ఎందుకు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఏం జరుగుండొచ్చు అనేది ఇప్పుడు చాలా మందిలో అర్థం కాని ప్రశ్న. మనం అనుకున్నట్టుగానే ఇందాక ఆ బ్లాక్ బాక్స్ బయటకు వస్తే కానీ విషయాలు బయటకు రావు. కానీ దీంట్లో కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తుంది, ల్యాండింగ్ గేర్ కిందకి ఎందుకు ఉంది, గేర్ కిందకి ఎందుకు ఉంది అనేది ఒక మాట అనుమానం వస్తుంది. తర్వాత 2 ఇంజిన్లు ఒకేసారి విఫలం అయ్యాయా, అసలు 2 ఇంజిన్లు అనేవి ఒకేసారి విఫలం కావు, ఎందుకు విఫలమయ్యాయి, అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా, ఎందుకంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాలి ఘాట్విక్కి, ఆ లండన్ ఘాట్విక్ వెళ్ళడానికి అసలు అంత కరెక్ట్గా అన్నీ సిద్ధంగా ఉందా, సిద్ధంగా చూసుకునే టేకాఫ్ చేశారా అనేది అనుమానం లేపిస్తుంది. తర్వాత ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొనడం వల్లే కూలిందని కొందరు అంటున్నారు. విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాస్తవంగా ఇంకా ఫైనల్గా ఎవరైంది కాదు. దీని మీద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని చెప్పారు. ప్రమాదంతో మిగతా సర్వీసుల మీద దాని ప్రభావం కనబడింది. అహ్మదాబాద్లో విమాన సర్వీసులు కూడా నిలిపివేశారు. తర్వాత దారి మళ్లించారు కొన్ని విమాన సంస్థలు. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత కాబోయే డాక్టర్లు కలచెదిరి అని భోజనం చేస్తూనే కన్ను మూసిన పలువురు మెడికల్, మరికొందరు తీవ్ర గాయాలు, హాస్టల్ ఎటు చూసినా విధ్వంసమే. అదే సమయంలో భోజనం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా ఎయిర్లైన్ ఇండియా సంబంధించిన బోయింగ్ 787 ఒక్కసారిగా వాళ్ళ మీద పడంగానే ఆ భోజనాలు చేస్తున్న విద్యార్థులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వాళ్ళు ప్రాణాలు వదిలేశారు, అన్నం తింటూనే వదిలేశారు. తర్వాత అక్కడ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నారు, చూస్తుంటే వాళ్ళు అసలు ఘోరంగా ఉంది. చూస్తున్నటువంటి జరిగిన ప్రమాద తీవ్రత చూస్తుంటే లోపల చెప్పుకునేది కాదు. కొందరైతే కన్నీరు మున్నీరయ్యారు. చాలా విషాదంగా ఉంది ఆ సంఘటన చూస్తుంటే అన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ
కొంతమంది భోజనం చేస్తూనే చనిపోవటం, ఎక్కడ చూసినా భోజనం ప్లేట్లు, తింటున్నటువంటి సగం సగం తిన్నటువంటి ఆ ప్లేట్ల మీద అలాగే రక్తపు మరకలు, అవన్నీ చూసి హృదయ విదారకంగా సంఘటన చూస్తున్న చాలామంది వెళ్ళినటువంటి ఏదైతే ఉందో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఆడ సంబంధించిన సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారో వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే అప్పుడు అన్నం తింటానే అక్కడే అలాగే చనిపోయి అన్నం చిద్రవదరపడి ప్లేట్ల మీద బ్లడ్ ఇవన్నీ చూడగానే వాళ్ళకి కలిసివేసి కొంతమంది అయితే ఆ రెస్క్యూ టీమ్స్ ఉన్నటువంటి కొంతమంది మాకు చాలా బాధేసింది, ఏడుపు వచ్చిందని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ మొత్తం చిద్రవదరగా అయిపోయింది హాస్టల్ అంతా కూడా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా వాళ్ళని నెత్తిన పిడుగుపడ్డట్టు ఇండియన్ ఎయిర్లు బోయింగ్ పడింది. ఆ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక వార్త ఆంధ్రజ్యోతి దినపత్రిక, పిడుగుపాటుకు 6 రైతులు బలి, పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మంది గాయాలు, 2 పరిస్థితి విషయం. ఆదిలాబాద్ జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో ఘటనలు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లో శేర్లింగంపల్లిలో అధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. దాదాపుగా వ్యవసాయ పనులు నిమగ్నమైన అన్నదాతలను పిడుగు బలిగింది. 1-2 కాదు, ఏకంగా 6 పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలు వదలగా మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, గాదిగూడ మండలాల్లో గురువారం జరిగిన ఘటనలు విషాదాన్ని నింపాయి. ఈ 2 మండలాల్లో ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా పిడుగుపాటుకి 12 మంది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పిడుగుపాటుకి రైతులు చనిపోవడం జరిగింది. జిల్లాలో ఈ విధంగా విత్తనాలు విత్తుతుండగా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా సమీపంలోని గుడిసెలోకి వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడడంతో 4 రైతులు, పెందూరు, సుజాత, ఇలా విధంగా 4 రైతులు చనిపోయారు. మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఇలా 12 మంది గాయాలవ్వటం, అనేక చోట్ల పిడుగులు పడటం, ఈ మొత్తం మీద 7 చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఈ విధంగా పిడుగుపాటుకు 6 రైతులు బలి, పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు. ఈ విధంగా అసలే వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు ఇవి. వ్యవసాయం చేయటమే ఈ రోజుల్లో చాలా తక్కువైన రోజుల్లో ఏదో ఉన్నటువంటి, అంటే వస్తేనేమో ఒకేసారి అకాల వర్షాలు రావటం, ఇలా పంటలు నాశనం చేస్తున్నట్టు, గిట్టుబాటు ధర లేక, అతివృష్టి అనావృష్టి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అసలు రైతులు వ్యవసాయం చేయాలంటేనే బాధపడేటువంటి రోజులు, భయపడుతున్నటువంటి రోజులు. చాలా రైతులు తక్కువైపోతున్నారు, రైతు వారి కుటుంబాలు తక్కువ అవుతున్నాయి. ఉన్నటువంటి వారు ఏదో దాని మీద ఆధారపడి దాని మీద ఇష్టంతో దాని ఆశ చావక కొంతమంది వ్యవసాయం ఇంకా చేస్తున్నారు. అలాంటి రైతుల మీద ఒకసారిగా పిడుగుబాటు పడి ఒకే రోజు 6 చనిపోవటం, 12 మంది గాయాలవ్వటం, ఇది అందరినీ తీవ్రంగా కలిసివేసే విషయం. ఇది నిన్న మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్లోనే జరిగింది. మొత్తం ఈ జరిగినటువంటి ప్రమాదం మొత్తం కూడా ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత భారీగా ఐఏఎస్ల బదిలీ అని ఇంకొక వార్త కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. శశాంక్ గోయలు, నవీన్ మెత్తలు, ప్రియాంకల. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయలు, తర్వాత విద్యుత్ శాఖకు నవీన్ మెత్తలు, టీజీఎస్పీకి ప్రియాంకల, వెయిటింగ్లో ఉన్న శివశంకరు, చిట్టెం లక్ష్మికి పోస్టింగ్లు, సీఎంఓ ఏపీఆర్గా రిటైర్డ్, అధికారిగా పలువురు నియామకం, మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు. ఈ విధంగా భారీగా ఐఏఎస్ల బదిలీ అంటూ కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు అంటూ ఇంకొక వార్త కూడా హైలైట్ చేశారు. ఈని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్. తర్వాత అసలు అక్కడ రోడ్డే వేయలేదు, కానీ అప్పుడే దానికి సంబంధించిన ఇంజనీర్లు బిల్లులు కూడా ఇచ్చేశారు. దాని గురించి కూడా విధుల నుంచి అవుట్సోర్సింగ్ తొలగింపు, ఐఏఎస్ సదన్ కార్పొరేట్ ఫిర్యాదుతో విచారణ, బోగస్ బిల్లులకు నిధులు ఇచ్చినట్లు తేడాను చెల్లలేదు. ఈ వాటిని కూడా అంటే అక్కడ రోడ్డే వేయలేదు, కానీ ఈ మాత్రం బిల్లులు రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది. భారీగా నిధులు మళ్లింపులు జరిగిపోయింది. ఎవరైతే ఐఏఎస్ సదన్కు సంబంధించిన వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ విషయాలు బయటపడి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తను కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత మహిళలకు కోటా రెడీ, 2029 ఎన్నికల్లో 33% సీట్లు, లోక్సభ అసెంబ్లీల అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్. ఏదైతే 2023లో మహిళా రిజర్వేషన్ పాస్ చేశారో పార్లమెంట్లో, దానికి అమలుకు మాత్రం 2029 నుంచి అమల్లోకి రాబోతా ఉంది. 2029 నుంచి ఏ ఎన్నికలు జరిగినా దాదాపుగా 33% రిజర్వేషన్ ప్రకారం మహిళలకు ఇవ్వాల్సిందే. ఆ దిశగా అడుగులు ముందుకేస్తుంది. అంటే ఇక నుంచి ఎన్నికలు జరిగితే మాత్రం 33% మహిళలకి కంపల్సరీగా ఏ పార్టీ అయినా సరే దాని స్థానం ప్రకారం వాళ్ళకి మహిళలకు ఇవ్వాలి. భవిష్యత్తులో మహిళలు రాజకీయాల్లోకి రాబోతున్నారు, అది మనం చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇన్నాళ్ళు మాటలకే పరిమితమైనటువంటి మహిళా రిజర్వేషన్ కావాలి, మహిళలు కూడా సాధికారి కావాలి, మహిళలు కూడా చదువులో రాణించాలి, లేదా ప్రతి దాంట్లో కూడా మహిళలు ఉండాలి అని మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా మాత్రం అది మ్యాండేటరీ రిజర్వేషన్ ప్రకారం మహిళలే ఉండాలి. అది 2029 నుంచి రాబోతుంది, మనం అతి తొందరలో చూడబోతున్నాం. అదేవిధంగా లోక్సభ అసెంబ్లీ అమలుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన.
ఏదైతే కొత్త జనాభా లెక్కలు మొదలు పెట్టారో దాని ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది అనుకున్నారు. కానీ దానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి నియోజకవర్గాలు భారీగా పెరుగుతాయి. ఆ విషయంలో కూడా 2026కి సంబంధించినటువంటి నియోజకవర్గ పునర్విభజన కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. సరే, నియోజకవర్గాలు చాలా పెరిగితే అది కామన్, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే 2029 నుంచి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో మాత్రం మనం ఇక నుంచి చూడబోతున్నాం. దాదాపుగా 33% మహిళలు మాత్రం ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా మహిళలే కనబడతారు ఇక మనకు. కాబట్టి ఇన్నాళ్ళ నుంచి కేవలం మాటలుగా పరిమితమైనటువంటి మహిళా రిజర్వేషన్ గురించి ఇక నుంచి పక్కడబందిగా అమలు చేసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ పార్టీలో ఇక మహిళా కార్యకర్తలు మాత్రం సరైనటువంటి మంచి గుర్తింపు రాజకీయాలు వచ్చిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే మహిళలు ప్రతి పార్టీకి వాళ్ళ కోటా ప్రకారం, వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం అక్కడ మహిళలు నుంచోబెట్టాలి. కాబట్టి ఆ పార్టీలో ఎవరు మహిళా నాయకురాలు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి మహిళలతో అవసరం ఉంది. ఆ రాజకీయ నాయకుల్లో మహిళల పాత్ర కావాల్సిందే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సరైనటువంటి గౌరవం, సముచిత స్థానం దొరికింది. ఇన్నాళ్ళు రాజకీయాల్లో మహిళలు అంటే కొంచెం చులకన భావం ఉన్నది, అవసరమా అన్నట్టు ఉన్నది. మహిళలు రాజకీయాలకు అవసరం అంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండదు. సమాజంలో కూడా మహిళలు రాజకీయాల్లో పట్ల తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం చులకన భావంతో చూస్తుంటారు. లేకపోతే వాళ్ళు ఎక్కడో మనకు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొంతమంది మహిళలు రాజకీయంగా ఎదుగుతూ ఉంటారు. పెద్దగా రాజకీయంలో ఎదిగినటువంటి దాఖలాలు మహిళలు చాలా తక్కువ. ముందు అసలు కుటుంబంలోనే ప్రోత్సాహం ఉండదు, వాళ్ళని ఎదగనివ్వరు, వాళ్ళని బయటికి రానివ్వరు. రాజకీయాల్లో తిరగడం అనేది అంత కరెక్ట్ కాదేమో అన్నటువంటి భావన కలిగినటువంటి మైండ్ సెట్లో ఉంటారు దాదాపు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ. రాజకీయాల్లో తిరగటం అంటేనే, పబ్లిక్లో తిరగటం అంటేనే మహిళలు కూడా కొంత అంత అసౌకర్యంగా గురవుతూ ఉంటారు. కాకపోతే ఇక నుంచి మాత్రం 2029 నుంచి మాత్రం చచ్చినట్టు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ మహిళా నాయకుల్ని గౌరవించుకోవాల్సిందే, మహిళల్ని స్వీకరించాల్సిందే, మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే. వాళ్ళకు కూడా ఇక నుంచి ఈ కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించి రాజకీయాల్లో పంపాల్సిందే. అటువంటి రోజులు చాలా దగ్గరలో రాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు పాస్ అవ్వబోతుంది. కాబట్టి మనం 2029 ఎన్నికల నుంచి మాత్రం మనం అతి తొందరలో చూడబోతున్నాం ఈ విషయంలో మాత్రం అభినందించాల్సిందే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని హైలైట్ చేసింది. తర్వాత ఈనాడు దినపత్రికలు తీసుకు ఈనాడు దినపత్రికలు కూడా ఇదే విధంగా విహంగ విస్ఫోటం అని ఒక వార్తను హైలైట్ చేసింది. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, అందులోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం. ఈ వార్తని హైలైట్ చేసింది. బోయింగ్ విమానాలు ఎందుకు ఇంత సురక్షితం అనేది ఈ వార్తను కూడా అహ్మదాబాద్ ప్రమాదంతో తలెత్తుతున్న పలు సందేహాలు, బోయింగ్ విమానాల మీద ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనేక సందేహాలు తలెత్తుతున్నాయంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఏమైనప్పుడు మొత్తం ప్రయాణికుల్లో భారత్ సంబంధించిన ప్రయాణికులు 269 మంది ఉన్నారు. బ్రిటన్ వాళ్ళు 53 మంది దేశిస్తున్నారు. పోర్చుగీస్ అతను వాళ్ళు 7, కెనడా వ్యక్తి ఒక అతను, ఈ జాతీయులు. వీళ్ళందరూ ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఇటు పక్క మెడికో విద్యార్థులు కానివ్వండి, ఇటు ఉన్నటువంటి ప్రయాణికులు కానివ్వండి, మొత్తం ఇక్కడ 265 మంది మృతి అన్నట్టు రాసుకొచ్చారు. కమ్ముకు వస్తున్న మరో యుద్ధం అంటూ ఈ వార్తను కూడా హైలైట్ చేసింది. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలం. ఇటు పక్క గాజా సంబంధించినటువంటి యుద్ధం, ఒక పక్క ఇజ్రాయెల్ సంబంధించినటువంటి గాజా యుద్ధం, ఒక పక్క అయితే ఉక్రెయిన్ సంబంధించి రష్యా ఉక్రెయిన్ 2 యుద్ధాలతో ఇప్పటికే అతలాకుతలం అవుతుంది. ఏదో లక్కీగా వాస్తవంగా చెప్పాలంటే మన భారత్ పాకిస్తాన్ యుద్ధం సీజ్ ఫైర్ కొంచెం చేయటం వల్ల అలా ఉంది. కానీ లేకపోతే 3 యుద్ధాలు అయ్యాయి. కాదు ఈ 2 యుద్ధాలతోనే మొత్తం అతలాకుతలం అవుతుంటే ఇంకా మరో యుద్ధాన్ని కూడా సిద్ధమవుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. ఇరాన్ ఈ పాటికే ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి అనేకమైనటువంటి ఆయుధాలు సమకూరుస్తున్నట్లు బయటకు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ అమెరికా మాట కూడా వినటం లేదు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమైనట్లు కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇటు ఈ విషయాన్ని రాసుకొచ్చారు ఈనాడు దినపత్రిక. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి మరో ముప్పు ముంచు వస్తుంది. పశ్చిమాసియాలోని యుద్ధ మేఘం కమ్ముకుంటుంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖతరు చేస్తూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దేశంలోని అణుస్థావరం లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తుంది. ఈ విషయంలో అమెరికా మాటను వినేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాటు చేసుకుంటుంది. 100 బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారి తీస్తున్న భయాందోళనలు ప్రపంచం అంతటా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటుపక్క ఇజ్రాయెల్ కూడా అమెరికా మాట వింటలేదు, ఇటుపక్క రష్యా కూడా వింటలేదు. దీనికి సంబంధించినటువంటి ఉక్రెయిన్ సంబంధించిన ఎవరు మాట వింటలేదు. మొన్న దాదాపు శాంతి చర్చలు అయిపోయినాయి అనుకున్నారు రష్యా సంబంధించి.
అదే సమయంలో ఒక్కసారిగా ఉక్రెయిన్ అక్కడ ఉన్నటువంటి రష్యా విమానయాన సంస్థల మీద దాడి చేయడంతో, డ్రోన్ దాడులు చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అది చాలా ప్రెస్టీజ్కి వచ్చినగా తీసుకుంది రష్యా. కాబట్టి యుద్ధం అయిన తర్వాత దాదాపుగా మళ్ళీ ఉక్రెయిన్ మీద మళ్ళీ యుద్ధం ప్రకటించినంత పని అయింది. అది ఇప్పట్లో ఆగేలా కనబట్లేదు. చివరికి అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. శాంతిని కోరుకుంటున్నాం కానీ ఆపమనే మేము కోరుకుంటున్నాం అన్నట్టు రెండు చేతులు ఎత్తేసి అది అమెరికా మొన్నటి వరకు నేను ఆపాను, నేను మాట్లాడాను, రష్యాతో నేను మాట్లాడుతున్నాను అంటూ వాస్తవంగా ఉక్రెయిన్ అధ్యక్షుని పిలిపించుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ట్రంప్ మాట్లాడటం జరగడం మనం చూసాము. ఆ విషయంలో దాదాపుగా అమెరికా అంటే ట్రంప్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటాను అనేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పినటువంటి మాటను కూడా మనం చూస్తాం. జరిగినా సరే శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యా కూడా అమెరికా మాట్లాడుతూ ఉంది. ఒక 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 విషయానికి వచ్చేస్తున్నారు, ఒక ఘటన వచ్చేస్తుంది, దాదాపు ప్రమాదం, యుద్ధం అనేది లేదు అనుకునే వాతావరణంలో ఒకసారిగా దాదాపు 8 నెలల నుంచి సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ, చాలా సైలెంట్గా చేస్తూ, డ్రోన్ ఆపరేషన్స్ సీక్రెట్గా చేస్తూ ఉక్రెయిన్ ఆ రష్యా ప్రాంతాల్లోని వాళ్ళ భూమి మీద నుంచి, వాళ్ళ ప్రాంతంలో నుంచే వాళ్ళ విమానయాన సంస్థల మీద దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా భారీగానే ధ్వంసం చేసింది. ఆ విషయంలో ఒకసారిగా ప్రపంచ దేశాల ముందు రష్యా చాలా షేమ్గా అనిపించింది దాన్ని మాత్రం చాలా గట్టిగా తీసుకుంది ఆ విషయాన్ని మాత్రం. ఎందుకంటే ఎంత చిన్న దేశము, ఇన్ని సంవత్సరాలు ఏదో 10 రోజులు యుద్ధం ముగిసిద్ది అనుకున్న యుద్ధాన్ని 3-4 ఏళ్ళుగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అంత చిన్న దేశం అయినప్పుడు కూడా ఎక్కడా వెనకాట్లేదు. అదొక ఇబ్బంది. అయితే ఈ విధంగా వాళ్ళ ప్రాంతంలోకి వచ్చే వాళ్ళ విమాన సంస్థల మీదే తెలియకుండా 8 నెలలు సీక్రెట్ ఆపరేషన్ చేసి అంత దూరం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని దూరం నుంచే వాళ్ళు రిమోట్ ఆపరేట్తో వాళ్ళ విమాన సంస్థల మీద దాడి చేయడం అనేది రష్యాకు తలగొట్టేసినట్టయింది. ఆ విషయంలో అక్కడ రష్యా వెంటలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ ఈ పాటికే గాజా మీద భయంకరమైన దాడులు చేస్తుంది. కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే గాజాలో ఉన్నటువంటి అమాయకుల మీద దాడి చేయటం అనేది చాలామంది ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించిన విషయం కూడా ఇప్పటికే చాలామంది చాలా దేశాలు దాన్ని ఒప్పుకోవట్లే. ఇది ఆపండి అని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఆ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఇటుపక్క గాజా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటుపక్క ఇజ్రాయెల్ కూడా ఎప్పటికప్పుడు భారీగానే విధ్వంసం చేస్తూ ఉంది. అక్కడ ఉండటానికి కూడా ఏం లేదు, మొత్తం నేలమట్టం అయిపోయింది. అమాయకులు ఉన్నటువంటి ప్రజల మీద యుద్ధం ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు అంటూ మిగతా దేశాలు కూడా ఆపమన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎక్కడ మాట్లాడట్లేదు. ఇటుపక్క ఉక్రెయిన్ విషయంలో అదే జరుగుతుంది, ఇటుపక్క ఇజ్రాయెల్ కూడా ఇదిలా జరుగుతుంది. ఎక్కడ రెండింటి కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి అమెరికా శాంతి చర్చలకు ముందుకు వెళ్తున్నాం, యుద్ధం లేకుండా చేస్తాం అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా అమెరికా మధ్యవర్తిత్వం కానీ, అమెరికా పెద్దన్న పాత్ర విషయంలో కానీ ఎక్కడ ఏ దేశం మాట విన్నట్లు కనబడటం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పటికీ 2 దేశాలతో ప్రపంచం మొత్తం కూడా ఎక్కడో కొంత అశాంతి భద్రత అనేది ఉన్నటువంటి క్రమంలో, శాంతి భద్రతలకు భంగం వాటిల్తుంది అన్నటువంటి క్రమంలో ఎక్కడ టెన్షన్ వాతావరణంలో మరో 3వ యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. దాదాపు ఇరాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ ప్రిపేర్ అవుతున్నట్టు కనబడుతోంది. దానికి అదే స్థాయిలో మొన్నటికి మొన్న ఇరాన్ కూడా చాలా నష్టపోయింది ఇజ్రాయెల్ దాడి వల్ల. కాబట్టి ఇరాన్ కూడా ఈసారి మాత్రం తగ్గేదేదే అన్నట్టు వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఆయుధాలు కానివ్వండి, యుద్ధానికి కావాల్సినటువంటి యుద్ధ పరికరాలను కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటూ తనామనుకులు అయిపోయారు. ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో మళ్ళీ 3వ యుద్ధం రాబోతుందా? ఇప్పటికీ 2 యుద్ధాలతో అతలాకుతలవుతుంటే 3వ యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. తర్వాత పిడుగులు పడి 6 దుర్మరణం. మన అహ్మదాబాద్ జిల్లాలో ఈ అకాల వర్షంలో ఒక్కసారిగా పిడుగులు పడి 6 రైతులు చనిపోవటం బాధాకరం. ఆ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత నిన్నటి నుంచే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ స్కూల్ నిన్నటి నుంచి ఓపెన్ అయినాయో, స్కూళ్ళకి ఎప్పుడైతే ఒక్కసారిగా ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థులు తెప్పించే క్రమంలో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకు వద్దు, ప్రభుత్వ స్కూళ్ళే ముద్దంటూ అనేక కార్యక్రమాలు ఈవెంట్ చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో భారీగా ఫీజు వసూలు కానివ్వండి, పుస్తకాల విషయంలో కానివ్వండి, అనేక రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ళు ఉచిత విద్య అందిస్తున్నాం, ఉచితంగా యూనిఫామ్ ఇస్తున్నాం, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా చదువు చెప్తున్నాం. ఎందుకు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారు అంటూ ప్రభుత్వం కూడా ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు తీసుకొచ్చే క్రమంలో, ప్రభుత్వ స్కూల్ తీసుకొచ్చే ఏదైతే క్రమంలో అనేక కార్యక్రమాలు
చేపడతా ఉంది, అనేక ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు వస్తుంటే ఉన్నటువంటి ఆ స్టాఫ్ టీచర్స్ ఎవరైతే ఉన్నో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాలతో ఒక రంగా పూలు జల్లుతూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతాం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు వస్తున్నారంటే వాళ్ళకు గ్రేట్గా ఉండాలి అని సంఖ్యను పెంచడం కోసం అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా దానికి తగ్గట్టు అనేక రకరకాలుగా వాళ్ళకు తోచినట్టు ప్రభుత్వ స్కూళ్ళకు విద్యార్థులు ఆకర్షితులు అవ్వడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్నటి నుంచి స్కూల్ స్టార్ట్ అని దాంట్లో భాగంగానే ఎవరైతే చిన్నపిల్లలు ప్రయాణించేటువంటి బస్సులు అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రయాణించేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో అవి ఫిట్గా ఉన్నాయా లేదంటూ రవాణా శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికక్కడ బస్సుని తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బస్సులు సరైనటువంటి ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే ప్రమాదానికి గురేది మాత్రం చిన్నపిల్లలు. అమాయకంగా చిన్నపిల్లలు చనిపోవటం ఎన్నో మనం కలిసి ప్రతి సంవత్సరం మనం అలాంటి యాక్సిడెంట్లు చూస్తూనే ఈసారి ముందుగానే దానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ బస్సు ఫిట్గా ఉన్నాయా లేదా ఆ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన టెస్టులు చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో బస్సులు ఈ పాటికి సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మాత్రం ఈ విషయం పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకోమంటూ కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాని యంత్రాంగం దానికి సంబంధించినటువంటి బస్సు సంబంధించినటువంటి ఫిట్నెస్ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవటం నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగింది. ఏదైనప్పటికీ కూడా స్కూల్స్ ఓపెన్ అవ్వటం నిన్న అంతా చాలా సందడి వాతావరణంతో పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జి మంత్రులు అంటూ ఇంకో వార్త ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. 4 జిల్లాలకు పాతవారే ఉత్తమ్, కోమటిరెడ్డి, సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపు, 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపులు. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మాత్రం కొంతమందికి ఉత్తమ్కి, కోమటిరెడ్డికి, సురేఖకు మాత్రం బాధ్యతల నుంచి మినహాయించారు. 3 కొత్త మంత్రులకు మాత్రం జిల్లాలు కేటాయించారు. ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ఎయిర్లైన్ ఇండియా బోయింగ్ 787 అనేది అందరినీ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. మళ్ళీ ఇది ఎందుకు జరిగిందా, టెక్నికల్ వల్ల లోపం జరిగిందా, ఎక్కడ ప్రమాదం జరిగిందనే విషయాలు దాదాపు ఈ రోజు రేపట్లో బయటపడతాయి. ఏ విధంగా వీళ్ళందరికీ మాత్రం 242 మంది చనిపోవటం అనేది అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వాళ్ళకి మాత్రం శాంతి కలగాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా 9 టీవీ. చూస్తూనే ఉండండి. మరొక రేపటి ప్రధాన పత్రికలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.